దాబా స్టైల్ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్లో చూసేద్దాం. దానికోసం 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి చికెన్ని మ్యారినేట్ చేసుకోగా వచ్చిన వాటర్ కూడా వేసేసి కలిపి పక్కన పెట్టేసుకుందాం. కర్డ్ మసాలా రెడీ. ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి కొంచెం వేయించుకుందాం. 2 ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాను. 2 టమాటాలు మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్లో ఇలా ఉడికించుకుందాం. ఒక 50% ఉడికించి పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి చాప్ చేసి పెట్టుకున్నానండి. కడాయి హీట్ అయ్యాక ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసి వేయించుకుందాం. చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేపుకుందాం. రోటీలోకి, రైస్లోకి ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. దాబా స్టైల్లో ఒకేలా కాకుండా కొత్తగా ప్రిపేర్ చేశాం కదా. ఇప్పుడు దీనిలోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి లైట్గా వేపుకుందాం. ఇలా ఉంటే సరిపోతుంది. టమాటా ప్యూరీ కూడా వేసి టమాటా ఆయిల్లో మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం రెడీ చేసుకున్న కర్డ్ పేస్ట్ వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని వాటర్తో సహా వేసేసుకుందాం. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకుందాం. చికెన్ ఆల్రెడీ 50% ఉడికించుకున్నాం కదా ఆయిల్లో. ఇప్పుడు ఇంకొక 30% ఉడికించుకుందామండి. సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకొని సాల్ట్ పట్టేలా కలుపుకుందాం. నేను ఎక్కువ వాటర్ యూజ్ చేయట్లేదు, ఒక 1/2 గ్లాస్ వాటర్ యూజ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని దగ్గర పడనివ్వండి. ఇప్పుడు ఈ వాటర్లో చికెన్ని ఇంకో 30% ఉడికించుకుందామంటే మూత పెట్టుకొని మగ్గించుకుందాం. వాటర్ దగ్గర పడిపోయినాయి. కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఘాటుగా రోటీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ రెసిపీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.